ఏం ఫలించాలి? ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలం ఫలించాలి. నువ్వు ఫలిస్తానికి దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తానికి ఇంకొనూ ఆశపడుతున్నాడు. కనీసం నువ్వు చిగురిస్తాం ప్రారంభిస్తే ఆయన నీ కొరకు చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానివి. ఆయన నీ పట్ల మేలైన తలంపులే కానీ కీడైన తలంపులే లేవు. కానీ నీవు ఇంకా వ్యర్థంగా బ్రతుకుతే ఏమంటున్నాడు దేవుడు? నేను నాశనం చేయక తప్పను. ఇదిగో మనకి అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది క్రైస్తవత్వం అంటే. ప్రార్థన అంటే ఆ 4 మాటలు, అలవాటు మాటలు, ఏదో వాగే 4 మాటలు. అసలు దేవుడు వింటున్నాడా మీ ప్రార్థన? ఎక్కడ మీరు ప్రార్థన చేస్తే దేవుడి సింహాసనం దగ్గరికి నా ప్రార్థన చేరుతుంది అనే భయంతో చేస్తున్నారా? ఈరోజు చాలా బాధాకరం. ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు, నిన్న నేడు ఉన్నవాడు నీవు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు, నీదు బిడ్డగా మార్చుకున్నావు, యేసయ్య బిడ్డగా నన్ను మార్చుకున్నావు. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజన చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను